హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ప్రీవియస్ వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ గురించి వీడియో చేయమని చాలామంది అడిగారు. వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా సరికొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన హృదయానికి బాగా నచ్చిన వారి కోసం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం మునుపటి కన్నా ఎక్కువ శక్తితో, ఎక్కువ ఏకాగ్రతతో చేస్తాము. అందులో ఎంత రిస్క్ ఉన్నా సరే, ఒక అడుగు ముందుకు వేసే అయినా సరే సాధించడానికి ప్రయత్నిస్తాము. మీకు తెలుసా, మన మెదడు ఆపద సమయంలో మామూలు సమయం కన్నా 10 రెట్లు అధిక వేగంగా పనిచేస్తుంది. అంతవరకు మనకు కనీ విని ఎరుగని పనులు ఆ శక్తి సహాయంతో చేస్తూ ఉంటాం. మనలో గూఢంగా దాగి ఉన్న ఆ శక్తి పేరే సబ్కాన్షియస్ మైండ్. హ్యూమన్ బ్రెయిన్ మరియు తన శక్తి గురించి సైంటిస్టులు ఒక అంచనాకు రావటం లేదు. ఈ భూమిపై ఏదైనా శక్తివంతమైనది ఉంది అంటే అది మన మెదడే. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న మరియు వాడుతున్న ప్రతి వస్తువు కూడా మన బ్రెయిన్లో పుట్టుకొచ్చిన ఆలోచన వల్లే. ఈ సరికొత్త ఆలోచనలు నిజంగా మనకే పుడుతున్నాయా, లేదా గ్రహాంతరవాసులు ఏమైనా సృష్టించబడుతున్నారా? అసలు మానవ జన్మయే గ్రహాంతరవాసులా ఇచ్చిన అద్భుత సృష్ట అని రకరకాల డౌట్స్ మనలో వస్తూ ఉంటాయి. ఇది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయిన ప్రశ్న. ఒక వ్యక్తి సాధారణ సమయంలో చిన్న చెట్టుకు ఎక్కడానికి సైతం భయపడుతూ ఉంటాడు. కానీ ఆపద సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ముందు చెట్టు తప్ప మరొక మార్గం లేనప్పుడు ప్రాణభయంతో ఆ చెట్టును సునాయాసంగా ఎక్కగలడు. ఇక్కడ 2 సందర్భాల్లో ఉన్నది సాధారణమైన మనిషే. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ నా వల్ల కాదు అని చేతులెత్తేస్తుందో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ రంగంలోకి దిగడం జరుగుతుంది. ఆ సమయంలో మనం కనీ విని ఎరుగని పనులను చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ఈ పనిని చేసేది నేనేనా అనే డౌట్ మీకు రావటం జరుగుతుంది. కొందరు తమ బ్రెయిన్ని ఉపయోగించి భవిష్యత్తుని చూస్తారు. కొందరు తమ గతాన్ని పూర్వజన్మలో చూస్తుంటారు. ఇలాంటి విషయాలు మన భారతదేశంలో వింటూనే ఉంటాం. ప్రతిరోజు కూడా మన మెదడు ఇన్నర్ వాయిస్ రూపంలో మనం చేయకూడనివి, భవిష్యత్తులో మనకు జరగబోయే ఆపదలు మిత్రుడిలా మనకు హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనమే ఆ సిగ్నల్స్ని అందుకోలేకపోతున్నాం. ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న ప్రతి గొప్పవారు తమ ఇన్నర్ వాయిస్ గురించి వింటారు. స్వామి వివేకానంద అన్న విధంగానే ప్రపంచంలో అతి శక్తివంతమైన గురువు మనలోనే ఉన్నాడు. ఆ గురువు మనల్ని నిరంతరం ఉన్నత శిఖరాలను చేర్చాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనమే ఆ శక్తిని గ్రహించలేకపోతున్నాం. మనం ఒకేసారి 4 పనులు చేయాలంటేనే ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటాము. కానీ మన సబ్కాన్షియస్ మైండ్ శరీరంలో ఉన్న ఒక్కొక్క కణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి కణాలు మన శరీరంలో మిలియన్ల కొద్దీ ఉంటాయి. అన్ని మిలియన్ల కణాలను కంట్రోల్ చేసే మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత శక్తివంతమైనదో ఒక్కసారి ఊహించుకోండి. స్వామి వివేకానందుల వారు ఒక మాట అంటూ ఉండేవారు, మన గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. ప్రతి జ్ఞానం కూడా మీ దగ్గరే ఉంది. ప్రతి మానవుడు అనంత శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు మరియు విద్యావంతుడు. విద్యావంతుడు కావడానికి కావలసిన ప్రతి జ్ఞానం కూడా మీ మెదడులో కూడి దాగి ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కో శక్తి బయటకు తీయడమే. మనకు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు టెన్షన్కి గురైనప్పుడు రావు. ఒక అల్లకల్లోలంగా ఉన్న నీటి ప్రవాహంలో బంగారు నాణాలు వేసినా కనపడవు. అదే నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ అలలకు లోను కాకుండా ఉంటే
నీటిలో ఉన్న ఒక్క వస్తువు మెల్లిమెల్లిగా కనబడడం జరుగుతుంది. అదేవిధంగా మన మైండ్ అల్లకల్లోలంగా ఉన్న సమయంలో మన శక్తులను మనం గ్రహించలేము. నీలో ఉన్న ఆ శక్తులను కేవలం ప్రశాంతమైన మనసుతో ఒక్కో శక్తిని ఒక్కొక్కటిగా ప్రయత్నం చేయాలి. నీటిలో నీలోని నీవు వెళ్ళి నా శక్తులేంటి, అసలు నా బలాలేంటి, మరియు నా ఫ్యాషన్ ఏంటి అని వెతికే ప్రయత్నం చేయండి. అప్పుడే నువ్వు ఉన్నత స్థానాలకు ఎదుగుతావు. ఎలాగైతే నీటి ప్రవాహం దిశకు వ్యతిరేకంగా వెళితే నీ వేగం మందగిస్తుందో, అలానే నీకిష్టం లేని పని చేయటం వల్ల, నీకు పట్టు లేని పని చేయటం వల్ల నువ్వు ఎప్పుడూ వెనకాలే ఉంటావు తప్ప నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎలాగైతే ఒక మాగ్నెట్కి అయస్కాంత శక్తి అందించడం ద్వారా ఆ మెటల్ తన కన్నా 12 రెట్ల బరువును పైకి లేపగలదు, అలాగే ఒక సాధారణ వ్యక్తి భయంతో అనేక సందేహాలతో చేస్తున్న పనిలో నేను ఫెయిల్ అవుతానేమో, నా డబ్బంతా వృధా అవుతుందేమో, నేను ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాను, నా జీవితం ఇంతే అని తమకు తాము అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. అదే మ్యాగ్నిఫైడ్ మైండ్ వారు నేను చనిపోయేలేపు ఏదైనా సాధించి చావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మ వృధా కాకూడదు, ఎదుటివారికి సాధ్యమైతే నాకెందుకు సాధ్యం కాదు, నేనెందుకు ఫెయిల్ అవుతున్నాను అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా కొంత మిగిలి ఉంది అని పాజిటివ్ మైండ్ సెట్తో ముందడుగు వేస్తుంటారు. ఇలాంటి వారు తమ పక్కవారిని సైతం ఇన్స్పైర్ చేస్తూ పక్కవారికి సలహా ఇస్తుంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి ధనవంతులుగా, సంతోషవంతులుగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా మారవచ్చు. ఆ శక్తిని బయట నుంచి సంపాదించాల్సిన ఆ శక్తి అవసరం లేదు. ఆ శక్తి అంతా మీలోనే ఉంది. మీరు చేయవలసిందల్లా ఆ శక్తిపై నమ్మకం ఉంచి ఆ శక్తితో ఇంటరాక్ట్ కావటాన్ని అలవాటు చేసుకోవాలి. మన మైండ్ను 2 విధాలుగా విడదీయవచ్చు. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్కాన్షియస్ మైండ్. మనం ఏదైతే ఆలోచిస్తామో, చూస్తున్నామో, వింటున్నామో, అలాగే చేస్తున్నామో ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్కే వస్తాయి. మన అలవాట్లు కానీ, నమ్మకాలు కానీ, మన మైండ్లో ఉన్న జ్ఞాపకాలు కానీ, మన ఫీలింగ్ కానీ, మన శరీరం యొక్క పనితీరు కానీ, భవిష్యత్తులో జరగబోయే ఆపదలు ముందుగానే హెచ్చరించడం, భూతకాలంలో జరిగిన పూర్వజన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కే కిందకే వస్తాయి. మీకు తెలుసా, మన కాన్షియస్ మైండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో కేవలం 10% మాత్రమే. ఆ 10%లో కూడా మనం ఉపయోగించేది కేవలం 1% మాత్రమే. ఎవరైతే కాన్షియస్ మైండ్ని వినియోగించడానికి ప్రయత్నిస్తారో, సబ్కాన్షియస్ మైండ్ యొక్క పనితీరును అర్థం చేసుకుంటారో, వారు చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్నారు. మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడైతే మనం ప్రతి పని కాన్షియస్ మైండ్ని యూజ్ చేయటం ప్రారంభిస్తామో ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేయటం జరుగుతుంది. అందువల్ల మీరు పడుకునే ముందు మనం యూజ్ చేసే కాన్షియస్ మైండ్ యొక్క పరిధి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అదే సమయంలో అన్కాన్షియస్ యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఈ టైంలోనే, అనగా నిద్రపోయే టైంలోనే నేను ఈ భూమి మీదకు అద్భుతమైన కార్యాలను సాధించడానికి వచ్చాను, నేను నా లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నాను, కానీ నా శక్తులపై నాకు అపారమైన నమ్మకం ఉంది, ఆ శక్తులే ఏదో ఒకరోజు నన్ను ఉన్నత స్థానంలోకి నిలబెడతాయి, నాలో ఉన్న శక్తులే నాకు సరికొత్త మార్పును ప్రసాదిస్తాయి, నాలో ఉన్న శక్తులే ఈ లోకం నన్ను గుర్తించేలా చేస్తుంది, నా విజయం దగ్గరలోనే ఉంది, నా విజయం యొక్క జాడను నేను కొద్ది కొద్దిగా అనుభూతి చెందుతున్నాను. ఇలా పదే పదే రోజు పడుకునే ముందు తలుస్తూ పడుకోండి. కొన్ని రోజులకే మీలో కొత్త శక్తులు మీరు గమనిస్తారు. ప్రచండమైన వెలుగులో మీరు ఒక దివ్య కాంతిలా వెలిగిపోతారు. దానికి కారణం మీలో మార్పు రావడం, మీరు అనుకున్నవి జరగడం. మీ కాన్షియస్ మైండ్, మీ సబ్కాన్షియస్ మైండ్
మీకు తెలియకుండానే మీరు కోరుకున్నది మీకు అందిస్తుంది. చూశారు కదా, కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.